పోరాడటానికి ఒక యుద్ధవీరుల్లాగా కొత్త రాజకీయ పార్టీ పెట్టి యువతని రాజకీయాల్లోకి తీసుకురావాలి. బడుగు బలహీన వర్గాల్ని వాళ్ళకి రాజ్యాధికారం సాధించాలని ఒక లక్ష్యంతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల్ని కూడా ఒక బానిసలాగా ఒక ఒక బా ఒక ఒక వ్యక్తి దగ్గర బానిసరకం చేయడానికి ఆ విధంగా ఒక ప్రోగ్రెషన్ చేసినటువంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్. సో, ఆళ్ళకి వీళ్ళకి మధ్య బ్రోకరేజ్‌లు చేసిన వ్యక్తి ఈ రోజున ఆ స్థాయి వ్యక్తిలో మాట్లాడితే అంతకన్నా ఎక్కువ మాట్లాడాల్సొస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, పవన్ కళ్యాణ్ గారి యొక్క మైండ్ సెట్టు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నియమ నిబంధనలన్నీ కూడా ఒక దారిని పడిపోయి అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమం చేస్తేనే మనం ఎమ్మెల్యే అవ్వగలం. చంద్రబాబు నాయుడు గారికి బానిసత్వం మనం చేస్తేనే మనం మంత్రులు అవ్వగలం అని ఒక మైండ్ సెట్‌ని మార్చి పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా టర్నిట్ చేసినటువంటి వ్యక్తి ఆయన క్రిమినల్ మైండ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకు? మీది కదా క్రిమినల్ మైండ్. మీ నాన్నగారిది మీది కదా క్రిమినల్ మైండ్. ఆ క్రిమినల్ మైండ్ ఉంది కాబట్టినే ఈ రోజున జనసేన పార్టీ ఎక్కడేసిన గొంగలే అక్కడలాగా ఉంది. సిగ్గుసేటు ఈ రోజున జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఉమ్మేసి చెప్పులతో కొట్టే పరిస్థితిలో ఉన్నారు మీరు బయట అడుగు పెడితే. అక్కడ కూడా అణచివేత. ఏ నాయకుడికి సరైన గౌరవం లేదు. ఏ నాయకుడిని కూడా ఎదగనిచ్చే పరిస్థితుల్లో లేదు. మీ కమిటీలు లేవు. మీ నాయకులు ఎవరో కూడా తెలియదు. ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీ వాళ్ళకి కనీసం విలువ మర్యాదలు కూడా టీడీపీ నాయకులు ఇవ్వట్లా. కనీసం కుర్చీ కూడా ఇవ్వట్లా. ముందు మీ పార్టీ గురించి, మీ పార్టీ నాయకుల గురించి నిరంతరం 24 గంటలు పార్టీకి అధికారంలోకి రావాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కష్టపడి పనిచేస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలే వాళ్ళ యొక్క డబ్బులు అన్ని రకాలుగా అన్ని త్యాగం చేసి నడుస్తున్నటువంటి వ్యక్తులకు మీరు సమాధానం చెప్పండి. మాకు కాదు. మీ నీతి సూత్రాలన్నీ కూడా మీ సాగంటి ప్రవచనాలు ఏమైనా ఉన్నాయో మీ పార్టీ కార్యక్రమాల వ్యక్తులకు చెప్పుకోండి. ఒకటే చెప్తున్నాను సార్, రాజకీయాల్లో మీరు అన్నారు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులని. ఇక్కడ రాజకీయాల్లో ఎవరు కూడా సహజం. ఈరోజు తిట్టుకుంటారు, పొగుడుతారు. అదే వ్యక్తులు మన పార్టీలోకి వస్తారు. అదే వ్యక్తులు వేరే పార్టీకి వెళ్ళిపోతారు. ఈ నాదెండ్ల మనోహర్ గారు కానీ ఇదే 2024లో ఖచ్చితంగా పార్టీ అధికారంలో రాకపోతే నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు వెనకతలు ఉంటాడా? ఆయన పార్టీ మారిపోతారు కదా. రేపు 2029లో ఇదే నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ ఉంటాడని గ్యారంటీ ఉంది. అంటే ఇక్కడ ఎలా ఉందంటే రాజకీయ అవసరాలు ఎవరిని ఎక్కడ వరకే తీసుకొస్తాయి. వాళ్ళ లక్ష్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా గెలవకూడదని ఒక లక్ష్యంతో వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ అవసరాల కోసం ఏర్పడినటువంటి కూటమి కాబట్టి కదా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నైజం పడపోయినా కలిశారు. బీజేపీకి టీడీపీకి ఆ నైజం పడపోయిన ఎందుకు కలిశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఒక లక్ష్యం పెట్టుకుని కలిశారు, అధికారంలోకి వచ్చారు. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. 124 సీట్లు వచ్చారు. కానీ మేము మంచి పరిపాలన అందించాలి కదా. ఆయన మోకానంద సాగర్ గారు నీతులు చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు ఏ జగన్ నువ్వెంత, నీ బతుకెంత, మీ నాన్ననే ప్యాంటు షర్టు ఓడ తీసుకొడతా, లింగి పంచులు ఓడ తీసుకొడతానన్నా, నువ్వెంత, నీ బతుకెంత అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు సార్ నీతి వాక్యాలు? ఏ పవన్ కళ్యాణ్ నువ్వు అలా మాట్లాడకూడదు, ఒక రాష్ట్ర సీఎం మాట్లాడతావా అని మోక ఆనంద్ సాగర్ లాంటి వ్యక్తులని కడగల. ఎందుకు ఈ టీడీపీ నాయకులు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి నీతి వాక్యాలు బోధించలా? మీరు మాట్లాడితే మంచిదా? ఎదుటోళ్ళు మీ ఈ రోజులో పవన్ కళ్యాణ్ గారి లాగా బొట్టలు తీసుకొడతాం, చెప్పులు తీపించుకొడతాం, నా కొడకల్లారా, నా డాసుల్లారా పేకలు పిచ్చుకుదా, రోడ్డు మీదకి వచ్చి చిక్కుల రోడ్ల రెండు తెలుసుకుందాం, వైఎస్ఆర్ పార్టీ గోండల్లారా అని ఒక బజారీ లాంగ్వేజ్ ఉపయోగించినప్పుడు ఎక్కడికి వెళ్ళినారు సార్ మీరు? ఒక పార్టీకి అధినేత, ఒక పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యక్తి బజారు హీనంగా మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళాం సార్ మనం? మా నాయకులు ఎప్పుడూ అతి తక్కువ స్థాయిలో మాట్లాడలేదు. లక్ష్మణరావు గారు ఎవరు మాట్లాడారు? కాదు, ఒక క్వశ్చన్ మీరే చెప్పండి. క్వశ్చన్ ఒకటి ఇప్పుడు ఎవరు మాట్లాడినా రాజ్యాంగబద్ధంగా మాట్లాడకపోతే ఎవరు మాట్లాడినా తప్పే. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారంటారు? ఆయన సార్ ఇక్కడ ఎవరైనా ఎందుకు మాట్లాడతారు సార్? ఎవరైనా దేనికి మాట్లాడతారు? ఆయన ఎవరు ఏమనలేదా అని నేను అడుగుతున్నాను. వినాల లక్ష్మీనాథ్ గారు ఎవరికి ఒళ్ళు బలిసో ఒళ్ళు మదముక్కో కొమ్మక్కో మాట్లాడరు. మీరు నన్ను అంటే నేను మిమ్మల్ని అంట, మీరు నన్ను అనకపోతే నేను మిమ్మల్ని ఎందుకంట?
ఆన్సర్ ఎవరెవరైనా అంతే. ఉమ్, ఇక్కడ ఒకటి చెప్తున్నా లక్ష్మీనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2.5 గంటల సేపు మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన ఉన్న లెక్కలు బొక్కలు అన్ని ఆయన స్క్రీన్ పైన ప్రజెంటేషన్ చేసి చెప్పారు. మా హయాంలో ఎన్ని లక్షలకు తీసుకొచ్చాం, ఎంత సంక్షేమం అయింది, ఎంత డెవలప్మెంట్ అయింది, మీరు ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతవరకు మీరు ప్రవేశపెట్టారని లెక్కలతో సహా ఆయన ప్రవేశపెట్టి మాట్లాడితే దానిపైన మాట్లాడరు. దాని మీద ఎవరికి సబ్జెక్ట్ తెలియదు, ఏ పాడు లేదు. పవన్ కళ్యాణ్ గారికి అసలు సబ్జెక్ట్ తెలియదు. అసలు ఆ బడ్జెట్ సబ్జెక్ట్ ఏంటని తెలియదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఉసుకో అంటే డిస్కో అంటాడు, అదిగో అప్పులు అంటే ఇదిగో తోక అంటాడు. ఆయన అడిగిందని సమాధానం చెప్పండి. 2.5 గంటలు ప్రెస్ మీట్ పక్కన పెట్టేశారు. ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనగానే ఈ చిన్న ముక్కలు పెట్టుకొని కింద మీద కింద మీద కింద మీద పడిపోయి తాళాలు వేస్తా ఉన్నారు. ప్రశ్న మీద ప్రశ్న, క్వశ్చన్ మీద క్వశ్చన్ వేశారు. అక్కడ 2.5 గంటలు పెట్టి పవర్ ప్రజెంటేషన్ పెట్టి, మీ టీడీపీలో, జనసేన పార్టీలో, బీజేపీలో దమ్మున్న మగవాళ్ళు లేడా సమాధానం చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు అబద్ధాలు చెప్పారు, బడ్జెట్ మీరు తీసుకొచ్చిన జీవాలు తప్పు, మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలు తప్పు, ఇగో ఈ యొక్క సంక్షేమకి ఇన్ని కోట్లు, ఇగో ఈ దీనికి ఇన్ని కోట్లు, దీనికి ఇన్ని కోట్లు, ఆ పరిశ్రమలకు ఇన్ని కోట్లు, ఈ నిరుద్యోగులకి ఇన్ని లక్షలు ఇచ్చాము, ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చామని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? ఒక్కడైనా ప్రెస్ మీట్ పెట్టారా? మీకే పాడు తెలీదు, సబ్జెక్ట్ లేదు. ఎంతకాలం వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల 2.5 గంటల సేపు నిజాలు అక్కడ చెప్పారు కాబట్టి నీ నోట్ల నుంచి ఎవరు కూడా ఒక మాట కూడా రావట్లా. దానికి ఎవరు కూడా అడ్డు కట్టేసి ఇగో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ చేసిన తప్పు అని ఎవరు మాట్లాడారు? సాక్షాత్ శ్రీతో సహా మేము ఒకటే చెప్తున్నాం సార్, మేము ఒకటే చెప్తున్నాం సార్, చెప్పండి. మేము పెట్టిన పవర్ ప్రెజెంటేషన్ పైన మాట్లాడే దమ్మున్న నాయకుడు అది పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, నారా లోకేష్ అయినా, పురంధేశ్వరి గారు ఎవరైనా, వాటర్ రేట్ మేము ఎవరైనా సరే రెడీ టు ఛాలెంజ్. దానికి సమాధానం చెప్పండి. అంతేగాని వెనకలో తోక బాగా నెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ అంటారా? పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే కాదు, పవన్ కళ్యాణ్ గారికి 21 వచ్చినాయి, ఎలాగొచ్చినాయి 21? 10 జెండాలు మోస్తే 10 జెండాల కూలీలాగా బానిసత్వం చేస్తే, అంటే రాజ్యాంగబద్ధంగా కాకుండా లక్ష్మణరావు గారు ఒక మాట వినాలి, మీరు ఒక మాట వినాలి. కాదు, రాజ్యాంగబద్ధంగా కాకుండా వేరే రకంగా ఏమన్నా చేశారా? రాజ్యాంగబద్ధంగానే చేశారా? రాజ్యాంగబద్ధంగానే పొత్తుల్లో వెళ్ళారా లేకపోతే వేరే రకంగా వెళ్ళారా? ఇప్పుడు మీరు చెప్పేది అనాలి. మీరు ఒక అమ్మాయికి ఇద్దరు ఒక అమ్మాయికి 4-5 కడుపు చేశారండి. ఎవరు వాళ్ళ కడుపు అలాగుంటుంది, మరి ఎలా ఉంటుంది? అలాగా మీరు అలా మాట అభ్యర్థులు లాక్వేజ్ వస్తుంది. ఎందుకంటే స్టామిన్ అంత, నీ ఓట్లు అంత, నువ్వు టీడీపీ వల్ల నీకు వచ్చిన ఓట్లతో నీ కేసులు ఏం కాదు. అక్కడ వర్మ గారు పిఠాపురంలో వర్మ దయ లేకపోతే ఎమ్మెల్యే కూడా గెలవలేదు నువ్వు. వాళ్ళ ప్రాబ్లం కదా. వర్మ గారు మీరు మాకు దయ, మీరు లేకపోతే నీ గెలవలేదని చెప్పిన వ్యక్తి వర్మ గారు కింద మంట పెడుతూ ఉన్నావు నువ్వు. ఇదే వర్మ గారి కింద మంట పెడుతూ ఉన్నావు అంటే వినాలి సార్. అయిపోయింది, ఒక్క నిమిషం చెప్పండి. చెప్పిందని